వరంగల్ జిల్లాలో రెండో రోజు కూడా ఇంధన కష్టాలు కొనసాగుతున్నాయి. డీజిల్ దొరకక వాహనదారులు, రవాణాదారులు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో నిలువలు పుష్కలంగా ఉన్నాయని పౌర సరఫరాల శాఖ చెబుతున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ రివర్స్లో ఉంది. కిలోమీటర్ల మేర క్యూ లైన్లో గంటల తరబడి వేచి చూడలేక జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 2 రోజులుగా ఇంధన కొరతతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే అధికారులు మాత్రం ఈ ఇంధన కొరత లేదన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది మాత్రం కనిపించడం లేదు. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రంగా అయితే వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్న వాహనదారులు కూడా క్యూ లైన్ లో చూసాం. మనం ప్రజెంట్ హన్మకొండ చౌరస్తా వద్ద ఉన్నటువంటి పెట్రోల్ బంకుల వద్ద ఉన్నాము. ఒకసారి చూస్తే ఈ క్యూ లైన్ కిలోమీటర్ల మేర అయితే క్యూ లైన్లు అయితే వాహనదారులు క్యూ లైన్లు కట్టిన నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఈ డీజిల్ కొరత అయితే అధికంగా ఉన్నట్టు కనిపిస్తుంది. పెట్రోల్ తో పోలిస్తే డీజిల్ కొరత అధికంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ గంటల తరబడి పెట్రోల్ కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకసారి మనం ఇక్కడ ఉన్న వాహనదారులు వారితో మాట్లాడడం. సార్ చెప్పండి, ఎంత సమయం అవుతుంది ఎదురు చూడబట్టి? 45 నిమిషాలు అవుతుందండి. 45 మినిట్స్ అవుతుంది. ఇది ఒక 2 రోజుల క్రితం చాలా హాయిగా ఉండేది. మళ్ళీ 2 రోజుల నుంచి ఈ పరిస్థితి వచ్చింది. ఇది ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. పెట్రోల్ అనేది ఇవాళ చాలా ఎసెన్షియల్ అయిపోయింది. గవర్నమెంట్ వాళ్ళు తొందరగా యాక్షన్ తీసుకొని ఈ సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. అంటే ఈ బంకులాలు మిగతా బంకులాలు ఎక్కడైనా ట్రై చేశారా? ఇదేనా ఎక్కడైనా చూసారా, వెతికారా? ఇంకా నేను వస్తూ దారిలో వెతికాను. అక్కడంతా లో స్టాకు లో అని చెప్పిన బోర్డ్స్ ఉన్నాయి. వస్తూ ఇక్కడికి వస్తే ఈ మాత్రం ఇక్కడ పోస్తున్నారు కాబట్టి ఇక్కడ క్యూలో నిలబడ్డాను. రైట్. ఇది అంటే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల అయితే వాహనదారులు అయితే పెట్రోల్ కోసం ఎదురు చెక్ చేయడం జరిగింది. కానీ అన్ని బంకులలో మొత్తంగా 90% బంకులలో అయితే నో స్టాక్ బోర్డులు అయితే కనిపించడం జరిగింది. అక్కడక్కడ ఆ బంకులలో పెట్రోల్ లభిస్తున్నప్పటికీ కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అంటే క్యూ లైన్ లో ఎదురు చేయడం, చాలా గంటల తరబడి ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ కొరత ఏర్పడడానికి ముఖ్యంగా సంబంధించి వారి అత్యుత్సాహం వల్ల అయితే ఈ ఇంధన కొరత ఏర్పడినట్టు వారైతే చెప్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అయితే ఇంధన కొరత లేదని చెప్తున్నప్పటికీ ఇది క్షేత్రస్థాయిలో అయితే కొరత అయితే కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. గంటల తరబడి క్యూ లైన్ లో ఎదురు చూస్తున్న పెట్రోల్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. బంకుల వద్ద ఉన్న పరిస్థితి, క్యూ లైన్ లో చాలా మంది ఇటు బాటిలను పట్టుకొని అదే విధంగా డ్రమ్ములు సంబంధించి వాటిని పట్టుకొని ఎదురు చూస్తున్నాం. ముఖ్యంగా ఇది వరి కోత సమయంలో ఈ పెట్రోల్ దొరకకైతే ఇబ్బందులు పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎక్కువగా ఈ వరి కోత మిషన్లకు అదే విధంగా ట్రాక్టర్లకు అయితే ఎక్కువ ఇంధనం డీజిల్ అవసరం ఉన్న నేపథ్యంలో దీంతో కొరత ఏర్పడడంతో వ్యవసాయదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి వాహనదారులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఇప్పటికే ఇక్కడ వాహనదారులు ఇబ్బందులు గురవుతున్నారు. అన్ని బంకులలో నో స్టాక్ బోర్డులు పెట్టిన నేపథ్యంలో ఇంధనం దొరకక ఇప్పటికీ చాలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల అయితే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. చాలా మంది వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి అన్న, ఎక్కడి నుంచి వస్తున్నారు అన్న? ఎంత సమయం అవుతుంది? లోకల్ ఒక 20 నిమిషాల దాకా పడుతుంది. ఇతర బంకులలో ఏ విధంగా ఉంది పరిస్థితి? బంకులల్లో చాలా లైన్లు ఉన్నాయి. నో స్టాక్ బోర్డులు చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటారు? ఏంటి ఇది ప్రభావం? లేదు మనకు ఇక రైట్. ఇది ఎండలల్లా గంటల తరబడి ఎదురు చూస్తున్నప్పటికీ ఇంధన కొరత అయితే పూర్తిగా కనిపిస్తుంది. ఇప్పటికీ ఒకసారి మనం చూసే క్యూ లైన్ లో ఏ విధంగా ఎదురు చూస్తున్నారో తెలుస్తుంది. కొన్ని వేల మంది అయితే ఇప్పటికీ ఒక కిలోమీటర్ల మేర అయితే వాహనాల రద్దీ అయితే ఎదురు చూస్తుంది. పెట్రోల్ కోసం అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ బంకులలో కొన్ని చోట్ల 90% బంకులన్నీ ఇప్పటికే నో స్టాక్ బోర్డుకు పెట్టుకున్నప్పటికీ కొన్ని చోట్లలో ఇప్పటికీ కొరత ఏర్పడినప్పటికీ 1-2 బంకులలో మాత్రం ఈ పెట్రోల్ అయితే లభిస్తుండటంతో ఇక్కడ క్యూ లైన్ లో కట్టుకున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంధన కొరత లేదని చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో అయితే ఇదైతే కనిపించడం లేదు. చాలా చోట్ల అయితే నో స్టాక్ బోర్డు పెట్టడం వల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక వెహికల్స్, ఇటు ట్రాక్టర్స్, 2 వీలర్స్, అదే విధంగా 4 వీలర్స్ తో సహా అంబులెన్స్ కూడా ఈ తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడాల్సిన అంబులెన్స్ లో కూడా ఈ పెట్రోల్ ఇంధనం కొరత కారణంగా అయితే ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు కూడా చాలా ఇబ్బందులు అనేది ఆగుతానే కదా పోయింది పట్టుకొచ్చిన. ఎక్కడెక్కడ తిరిగారు? ఇంతకుముందు ఏమైనా తిరిగారు? ఎక్కడన్నా తిరిగింది కదా, వరంగల్ హన్మకొండ దిగిన. దొరకలే. ఎక్కడ ఆగిపోయింది మరి వెహికల్? అక్కడికి వచ్చాక మూల మీద ఆగింది. ఇక్కడ దొరకలేదా?
ఎక్కడ దొరుకుతలేదు కదా అంత అయితే కొన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ పెట్రోల్ డీజిల్ వాహనాల వారికి కిందికి విధంగా పట్టికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లారీ వాళ్ళకు ఖచ్చితంగా 5,000 రూపాయలు, అదే విధంగా ట్రాక్టర్ కు 1,500, స్కూటర్ కు 200 మాత్రమే డీజిల్ అయినా పెట్రోల్ అయినా పోస్తారని చెప్తున్నారు. ఇక్కడ డ్రమ్ములు, క్యాన్లు మరి బిందెలు అనుమతించబడవు అంటూ వారు చెప్తున్న నేపథ్యం ఏ విధంగా ఉంది, కస్టమర్స్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? చాలా డిస్టర్బెన్స్ పెడతారు. ఎన్ని గంటల నుంచి ఉంది ఈ రద్దీ అనేది? నైట్ నుంచి ఉంది. అంటే బిందెలకు సంబంధించి ఏమన్నా అట్లా వెళ్తూ పోస్తున్నారా పెట్రోల్? నార్మల్ గా వెహికల్స్ కి ఎట్లా పోతున్నారు? వెహికల్స్ 2,000, 1,000, 500 అవి. కొందరు ఎక్కువగా అన్నెసెసరీగా ఎక్కువగా పోసుకునే అవకాశం ఉంది. వారికి కస్టమర్లకు ఇబ్బంది కాకుండా పోయాలి కదా. వాళ్ళు అందరూ ఒకటేసారి అంటే క్యాన్లు అంటే వేరే కస్టమర్ కి ఇబ్బంది కదా. ఎప్పటి లైన్ ఉంది కాబట్టి తక్కువ వస్తారు. 2 వీలర్స్ మెయిన్ గా 2 వీలర్స్ ఎక్కువ వస్తున్నారు. వాళ్ళకి ఎన్ని లీటర్లు వాడుతూ ఇస్తున్నారు? 500, 400 పోయాలి. ఎందుకంటే వేరే వాళ్ళ కస్టమర్ దూరం నుంచి వస్తారు, వాళ్ళకి డిస్టర్బెన్స్ రావద్దు కదా. అందుకనే అందరికి సమానంగా పోయాలని. బంకుల వద్ద అంటే ఖచ్చితంగా 2,000 హైదరాబాద్ కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ బస్సులో అయితే 8,000 పైగా అయితే డీజిల్ పడే అవకాశం ఉంది. కానీ డీజిల్ కొరత వల్ల అయితే ఇక్కడ ఆ పెట్రోల్ బంక్ యాజమాన్యం అయితే 2,000 మాత్రమే పోస్తామంటూ చెప్పడం వాళ్ళు అయితే ఇబ్బందులకు గురి అవుతున్నారు. కొంచెం 5,000 వరకు పోసినా కూడా మేము మధ్యలో మరీ ఒక చోట్ల పోసుకుందామంటే వారు చెప్తున్నారు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇంధన కొరత అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. అన్ని చోట్ల అయితే నో స్టాక్ బోర్డులు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మండు టెండర్లతో కూడా చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ ఇంధన కొరత సృష్టించబడిందంటూ వారైతే డీలర్లు చెప్తున్నారు. ఇంధన కంపెనీలు వాళ్ళు చేస్తున్న అత్యుత్సాహం వల్లనే ఇంధన కొరత ఏర్పడిందని చెప్తున్నారు. అయితే పశ్చిమ బెంగాల్లో ఉన్న పోలింగ్ నమోదైన తర్వాత ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయన్న ఒక ప్రచారం జరగడంతో వారైతే ఈ పెట్రోల్ ఇంధనం పెరిగిన తర్వాత ఈ అధిక లాభాలు గడించొచ్చనే ఉద్దేశంతో ఈ కొరత సృష్టించారంటూ వారు ట్యాంకర్లను కూడా పంపించడం లేదు. మేము డబ్బులు చెల్లించినప్పటికీ 4 రోజుల తర్వాత కూడా ఇది పంపించకపోవడంతో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నామంటే అయితే వారు చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా